Hello guys, welcome to my YouTube channel Vinod BK186. Today video topic is number system conversions. Number system conversion అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి, అర్థమవుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గైస్. ఒక లైక్ ద్వారా 10 న్యూ మెంబర్స్కి ఈ వీడియో షేర్ అనేది అవుతుంది. కాబట్టి 10 మెంబర్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఒక లైక్ చేయండి గైస్. ఓకే గైస్, లెట్స్ సీ ద ఫస్ట్ వన్, ఆక్టల్ టు బైనరీ. ఆక్టల్ టు బైనరీ మీన్స్ ఆక్టల్ వాల్యూ 8, బైనరీ మీన్స్ 2. బైనరీ వాల్యూస్ 0 and 1 వాల్యూస్ మాత్రమే బైనరీ వాల్యూస్ ఉంటాయి. అలానే ఆక్టల్ వాల్యూస్ వచ్చి 0 to 7 రేంజ్ ఉంటుంది. 0 to 7 రేంజ్ అనేది 0, 1, 2, 3, 4, 5, 6, 7 వాల్యూస్ వరకు ఉంటుంది. 8 మీన్స్ 2 క్యూబ్. ఆక్టల్ టు బైనరీకి మనం చేంజ్ చేయాలంటే ఒక టేబుల్ రెడీ రాసుకున్నాం. మనం ఫస్ట్ 2 పవర్ వాల్యూస్ 2, 1, 2 స్క్వేర్. ఈ 2 పవర్స్ ఎందుకు రాసుకున్నామంటే మనం బైనరీకి చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం 2 power 0, 2 power 1, 2 స్క్వేర్ రాసుకుంటాం. అసలు ఈ 3ని ఎందుకు రాసుకోవాలనుకుంటే 2 క్యూబ్లో పవర్ 3 ఉంది కాబట్టి 3 టైప్స్ మటుకే రాసుకుంటాం. అంటే 2 power 0, 2 power 1, 2 power 2 మాత్రమే రాసుకుంటాం. అదే హెక్సాడెసిమల్కి అయితే 2 క్యూబ్ కూడా రాసుకుంటాం. ఎందుకంటే హెక్సాడెసిమల్కి 16, 2 power 4 వస్తుంది కాబట్టి 4 నెంబర్స్ రావాలా, 4 డిజిట్స్ రావాలా. అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 రావాలా హెక్సాడెసిమల్కి. అదే ఆక్టల్కి అయితే 2 power 0, 2 power 1, 2 power 2 సరిపోతుంది. 2 క్యూబ్ మీన్స్ 3 అనేది ఈ 3 డిజిట్స్కి ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా గైస్. నెక్స్ట్ ఆక్టల్ వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ 0కి ఇక్కడ ఏ వాల్యూస్ 0 సరిపోదు. 2 power 0 వాల్యూ కూడా 1 అవుతుంది కాబట్టి ఆల్ జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 1కి ఎనీ పవర్ 0 వాల్యూ ఈజ్ 1. 2 power 0 మీన్స్ 1. అప్పుడు 0, 0, 1 వస్తుంది. 1. నెక్స్ట్ 2 మీన్స్ 2 పవర్ స్క్వేర్ అంటే 4 వస్తుంది, రాదు. 2 power 1, 2. అర్థమైందా? 0, 1, 0. 2 power 1, 2 సరిపోయింది. నెక్స్ట్ 3. 2 power 1, 2. 2 power 0, 1. 2 plus 1, 3. 0, 1, 1. నెక్స్ట్ 4 వచ్చి 2 స్క్వేర్ 4 సరిపోతుంది. 1, 0, 0. నెక్స్ట్ 5. 2 స్క్వేర్ 4, 2 power 0, 1. 1, 0, 1. నెక్స్ట్ వచ్చి 6 వచ్చి 2 స్క్వేర్ 4, 2 power 1, 2. 4 plus 2, 6. 1, 1, 0. నెక్స్ట్ 7 లాస్ట్ నెంబర్, అంటే 0 to 7 ఉంది కాబట్టి 7 లాస్ట్ది. 2 స్క్వేర్ 4, 2 power 1, 2. 2 power 0 వచ్చి 1, 1, 1, 1. 4 plus 2, 6. 6 plus 1, 7. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, కన్వర్షన్ ఎలా చేస్తామో చూస్తాం. ఫస్ట్ ఆక్టల్ టు బైనరీ చూద్దాం. ఆక్టల్ వాల్యూకి వచ్చి 0 to 7 రేంజ్ ఉన్న వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 54 అనే ఆక్టల్ వాల్యూని మనం ఇప్పుడు బైనరీలోకి చేంజ్ చేయాలి. 54. 5 అనే నెంబర్కి ఆక్టల్ వాల్యూస్ ఇక్కడ బైనరీ వాల్యూస్ ఏమున్నాయి? 101. నెక్స్ట్ 4 ఆక్టల్ వాల్యూకి ఏం బైనరీ నెంబర్స్ ఉన్నాయి? 100. ఈ వాల్యూస్ కలిపి రాసుకుంటే మనకి 54 ఆక్టల్ వాల్యూకి బైనరీ వాల్యూస్ 101, 100. అర్థమైంది అనుకుంటా గైస్. 54 ఆక్టల్ వాల్యూకి 101, 100. 54కి 5కి ఆక్టల్ వాల్యూస్ రాసుకుంటాం, 4కి ఆక్టల్ వాల్యూస్ రాసుకుంటాం. రెండు కలిపి రాస్తే 54 ఆక్టల్ వాల్యూస్ని బైనరీలోకి చేంజ్ చేసినాం. ఎగ్జాంపుల్ 2. అసలు పాయింట్స్లో ఇస్తే ఎలా చేంజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 3.4. 3 ఆక్టల్ వాల్యూకి బైనరీ నెంబర్స్ ఏమున్నాయి? 011. 4 ఆక్టల్ వాల్యూకి నెంబర్స్ ఏమున్నాయి? 100. ఇవి కలిపి రాసుకుంటాం. ఇది బైనరీ నెంబర్స్ అవుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఉంది 3 తర్వాత, అంటే 3 ఆక్టల్ వాల్యూ తర్వాత పాయింట్ ఉంది. సేమ్ 3 ఆక్టల్ వాల్యూకి మన బైనరీ వాల్యూ సేమ్ రాసుకున్నాము. 4 ముందర పాయింట్ ఉంది కాబట్టి 3 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనము 3 ఆక్టల్ వాల్యూ బైనరీ నెంబర్స్ తర్వాత పాయింట్, 4 ఆక్టల్ వాల్యూ ముందర పాయింట్. సరిపోయింది. ఇప్పుడు బైనరీ టు ఆక్టల్ చూద్దాం. బైనరీ టు ఆక్టల్ సేమ్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చేస్తే మనకి
54 ఆక్టల్ వాల్యూ రావాలి, 3.4 రావాలి. చూద్దాం. 101,100 ఇది బైనరీ నెంబర్. మనకి ఆక్టల్ వాల్యూ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆక్టల్ వాల్యూ మనం చేంజ్ చేయాలనుకుంటే బైనరీ వాల్యూస్ 3 నెంబర్స్ని ఒక సెట్గా తీసుకోవాలి. ఎందుకంటే 2 క్యూబ్ ఉంది కాబట్టి 3 నెంబర్స్ని మనము ఒక సెట్గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి 100 010 100 అనేది ఒక సెట్, 101 అనేది ఒక సెట్. ఇప్పుడు 100 ఎక్కడుంది? 100 అనేది 4 101 ఎక్కడుంది? 1015 54 సరిపోయిందా? సేమ్ బైనరీ నెంబర్ని మనము ఆక్టల్ వాల్యూ చేంజ్ చేస్తే మనకి ఆక్టల్ వాల్యూ అనేది అదే రావాలా, పర్ఫెక్ట్గా రావాలి. పర్ఫెక్ట్గా రాకుంటే మనం చేసింది రాంగ్ అని అర్థం. ఇప్పుడు 3.4 ఆక్టల్ బైనరీ వాల్యూ ఏమొచ్చిందో మనకి ఇప్పుడు ఆక్టల్ వాల్యూ చేంజ్ చేద్దాం. 011.100 ఆక్టల్ వాల్యూ చేంజ్ చేద్దాం. సేమ్ 3 నెంబర్స్ని మనము ఒక సెట్గా తీసుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 బైనరీ నెంబర్స్కి ఏ ఆక్టల్ వాల్యూ? 4 011 అనేది ఎక్కడుంది? 011 3.4 అర్థమైంది. ఇంకొంతమంది ఇక్కడ ఒక రాంగ్ చేస్తారు. అది ఏమంటే నేను చెప్తాను చూడండి. 100,101 ఈ బైనరీ నెంబర్ని మనం ఆక్టల్ వాల్యూలో చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, కొంతమంది ఇక్కడి నుంచి 3 లీడ్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఒక 1 ఉంది ఇక్కడ, ఇక్కడి నుంచి నెంబర్ తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. ఇక్కడ ఒక రూల్ ఉంది. అదేమిటంటే ఇది ఎల్ఎస్బి, ఇది ఎంఎస్బి. ఎల్ఎస్బి మీన్స్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఎంఎస్బి మీన్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఎల్ఎస్బి టు ఎంఎస్బి మాత్రమే మనము 3 బైనరీ నెంబర్స్ని ఒక సెట్గా తీసుకోవాలి ఆక్టల్ చేంజ్ చేసేటప్పుడు. ఎంఎస్బి టు ఎల్ఎస్బి చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి 110 ఒక సెట్, 1 అనేది అలానే ఉంటుంది. 110 ఎక్కడుంది? 011 1 దీనికి ముందర 0 ఉంటాయి మనము అని అనుకోవాలా. 1 అనేది ఎక్కడుంది? 011 138 133 అనేది మనకి ఆక్టల్ వాల్యూస్ వస్తుంది. ఈ ఆక్టల్ వాల్యూస్ మనం కన్వర్ట్ చేసినప్పుడు, అంటే బైనరీ నుంచి ఆక్టల్ వాల్యూ కన్వర్ట్ చేసినప్పుడు 0 to 7 రేంజ్ మాత్రమే రావాలి. 0 to 7 రేంజ్ కాకుండా 8, 9 అలా వచ్చాయనుకో మనం చేసిన ఆన్సర్ రాంగ్ అని అర్థం. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను ఈ కన్వర్షన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కన్వర్షన్ నేను చెప్తాను. ఈ వీడియో ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కన్వర్షన్లో నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే గైస్, బాయ్.